వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఏలూరు రామచంద్రరావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తర ద్వార దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే స్వామివారి ఉత్తర దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం సత్యసాయి ట్రస్ట్ సభ్యులు సేవా కార్యక్రమాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వైష్ణవ ఆలయాలన్నీ కూడా హరి నామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. జిల్లాలోని అన్ని వైష్ణవ దేవాలయాలన్నీ కూడా వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుని తరిస్తున్న పరిస్థితులు అవుతుంది. అటు ద్వారకా తిరుమల కానీ అటు భీమవరం కానీ నరసాపురం అలా ఎక్కడ చూసుకున్నా సరే వైష్ణవ ఆలయాలన్నీ కూడా హరి నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇక్కడ మనం ఏలూరు రామచంద్రరావుపేటలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. ఇక్కడ కూడా వేకువజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక్కడ చైర్మన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇక్కడ ఈ రోజు అత్యంత పవిత్రమైన దినం ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున ఇటు ఏలూరు నగరంతో పాటు పరిసర ప్రాంత గ్రామాల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏలూరు ఆర్ఆర్పేట దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంకి 3 క్యూ లైన్ల ప్రకారం ఈ సంవత్సరం ఏర్పాటు చేసాము. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఏర్పాటు చేసాము, ఈ ఇయర్ కూడా ఏర్పాటు చేసాము. ఈ 100 రూపాయలతోటి 30 రూపాయలతోటి సర్వదర్శనం. పర్టికులర్గా మా ఎమ్మెల్యే ఆళ్ళనాని గారి ఆదేశానుసారం ఏంటంటే మన ఫ్రీగా వచ్చే ఫ్రీ టికెట్లకి సర్వదర్శనానికి చాలా సకల ఏర్పాట్లు చేయమన్నారు. కాబట్టి దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము. బ్యారికేడ్లు కట్టించి కానీ ఎవరు ఇబ్బంది పడకుండా లోపలికి వచ్చి వాళ్ళకి ప్రసాదాలు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ అన్నీ కూడా ఇచ్చి మార్నింగ్ 4:30కి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ 8:30-9 అవుతుంది. ఇప్పటికీ 25,000 మంది ఇప్పటి వరకు దర్శించుకున్నారు మా అంచనా. ఇంకా సాయంత్రం లోపు ఒక 60,000-70,000 మంది ఈజీగా అయిపోతారు. లాస్ట్ ఇయర్ కూడా 60,000 మంది అయ్యారు, ఈసారి ఇంకా పెరుగుతుంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు, నేను తెలుసుకునే పనిచేస్తాను. సార్ మీరు చెప్పండి, రామ్మోహన్ గారు, ఇక్కడ ఈ మీ కార్పొరేట్ పరిధిలో ఉంది కదా, ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, భక్తులు ఎలా వస్తున్నారు ఏమంటున్నారు? ఇది నా 33 డివిజన్లో ఉన్నటువంటి మా వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు ఉత్తర దర్శనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది ఈ విధంగా జరగడానికి మన గుడి చైర్మన్ గారు అలాగే ఈఓ గారు పోలీస్ శాఖ కూడా అత్యంత ఘనంగా అత్యంత ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము పొద్దున్నుంచి ఉదయం 5 నుంచి ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేయడం కానీ సహాయం చేయడం కానీ చేస్తూ ఉన్నాము. ఇక్కడంతా కూడా చాలా హ్యాపీగా జరుగుతుంది. ప్రతి భక్తుడు టైం కూడా ఎక్కువ లేకుండా చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు. అలాగే ఇంకా భక్తులు చాలా మంది రావడానికి కూడా చాలా అవకాశాలు కల్పించారు. వీళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు. ఇలా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం సార్, ఇక్కడ ఎవరైతే పంతులు గారు ఉన్నారు సార్, ఇక్కడ చూసుకుంటే ఉత్తర ద్వార దర్శనానికి వేకువజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అసలు ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాశస్త్యం ఏంట? శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కామకః పుమాన్ అభంగిర విభూతిర్న స్తరంగయితు మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు మన రామచంద్రరావుపేటలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రాతకాలం నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి పర్వదినమున అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినం యొక్క విశిష్టత ఏమనగా, పూర్వకాలములో మధుకైటభులు అనే 2 రాక్షసులు ఈ యొక్క దేవతలందరినీ కూడా ఓడించి వారి యొక్క స్వర్గలోకాన్నంతా కూడా అధిరోహించి సకల అష్టదిక్పాలకులందరినీ కూడా పారదూరిన సమయమున ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ యొక్క వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణమూర్తి దగ్గర ఆర్తి చేయగా శ్రీమన్నారాయణుడే సాయుధంగా వచ్చి ఆ మధుకైటపులతో యుద్ధం చేస్తే వారికి ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క తపస్సు చేత ఆ యొక్క వరప్రసాదం చేత మహావిష్ణువు కూడా ఓడించలేక అలసిపోయిన సమయంలో ఆ మధుకైటపుల అహంకారంతో నీవెంతో గొప్పగా యుద్ధం చేశావు, నీకు మా నుండి ఏమైనా వరం కావాలంటే కోరుకోమని చెప్పి అడగగా శ్రీమన్నారాయణుడు అదే అదునుగా భావించి మీరు నా చేతిలో ఓడిపోవలసిందిగా అని చెప్పి వరం కోరాడట. ఇక్కడ స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున వస్తున్న భక్తుల కోసం ఇక సత్యసాయి భక్తులు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు, ఇక్కడ ఎలా జరుగుతుంది? పొద్దున్నే మేము 4ంటికి వచ్చామండి.
అదే పొద్దునుంచి అంతా లైన్లో పంపిస్తూ భక్తులందరికీ ఎవరి లైన్ వాళ్ళకి కేటాయించారు. సో అంతా ఎక్కడ గందరగోళం లేకుండా ప్రశాంతంగా వెళ్తుంది. సో సత్సాయి సేవా ట్రస్ట్ ద్వారా మేము కూడా ఈ సేవా కార్యక్రమంలో ఉదయం నుంచి పాల్గొంటున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇయర్కి ఒకసారే వస్తుంది, అందులోనూ ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి తెలిస్తే అది అలాంటి రోజున ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఇట్లా సర్వీస్ చేయడం అనేది నేనైతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇలా చూసుకుంటే మొత్తం ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు అయితే ఇక్కడ ప్రత్యేకంగా చేయడం జరిగింది. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలన్నీ కూడా హరి నామస్మరణతో మాగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఏలూరు వెంకటేశ్వర స్వామి ఆర్ఆర్పేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్ న్యూస్.